కాంగ్రెస్ 6 గ్యారంటీలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజాపాలనలో సేకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. రేషన్ కార్డులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడం జరగలేదన్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. లబ్దిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సిందని తెలిపారు. ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 25,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు శ్రీధర్ బాబు. ఈరోజు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఇంకా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకోలేదు. ఇది స్పష్టత. ఓన్లీ డేటా కలెక్షన్ తీసుకున్న తర్వాత మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని అందరితోని మరొకసారి, ఎందుకంటే ఈరోజు స్టేక్ హోల్డర్స్తో కూడా అనేక మందితో సంప్రదించాల్సిన ప్రయత్నం చేస్తాం. తర్వాత గైడ్ లైన్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. రైట్ క్వశ్చన్ అండి. నేను చెప్దాం అనుకున్న మర్చిపోయాను. యాక్చువల్లీ ఎవరికైతే ఈరోజు పెన్షన్ వస్తూ ఉందో, లబ్దిదారు ఉన్నారో, వారికి తిరిగి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డుకు సంబంధించిన అడిషన్స్, డిలీషన్స్, దానికి సెపరేట్ కౌంటర్ కూడా, అంటే మిగతా అనేక అంశాలు ఉంటాయి. మాకు రేషన్ కార్డు లేదు, ఫలానా ఎక్స్ ఫలానా వై అని దరఖాస్తు ఇవ్వగానే దాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఈరోజు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఇంకా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకోలేదు. ఇది స్పష్టత. ఓన్లీ డేటా కలెక్షన్ తీసుకున్న తర్వాత మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని అందరితోని మరొకసారి, ఎందుకంటే ఈరోజు స్టేక్ హోల్డర్స్తో కూడా అనేక మందితో సంప్రదించాల్సిన ప్రయత్నం చేస్తాం. తర్వాత గైడ్ లైన్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. రైట్ క్వశ్చన్ అండి. నేను చెప్దాం అనుకున్న మర్చిపోయాను. యాక్చువల్లీ ఎవరికైతే ఈరోజు పెన్షన్ వస్తూ ఉందో, లబ్దిదారు ఉన్నారో, వారికి తిరిగి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డుకు సంబంధించిన అడిషన్స్, డిలీషన్స్, దానికి సెపరేట్ కౌంటర్ కూడా, అంటే మిగతా అనేక అంశాలు ఉంటాయి. మాకు రేషన్ కార్డు లేదు, ఫలానా ఎక్స్ ఫలానా వై అని దరఖాస్తు ఇవ్వగానే దాన్ని తీసుకొని మళ్ళా మేము వెరిఫికేషన్ చేసి, ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఈరోజు లబ్దిదారుల ఎంపిక విషయంలో ఇంకా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకోలేదు. ఇది స్పష్టత. ఓన్లీ డేటా కలెక్షన్ తీసుకున్న తర్వాత మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్